కూడి వచ్చిన పరిశుద్ధులైన వారికి మన ప్రభు క్రీస్తు యేసు నామములో వందనములు తెలియజేస్తున్నామండి. దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. గత ప్రభు దినములలో మనము దేవుని మందిరంలో యాజకులు, యాజక వస్త్రాలు, దేవుని యాజకులు అర్పించవలసిన ఆత్మ సంబంధమైన బలులు అని మనం నేర్చుకుని ఉన్నాం. ఈ దినమున ఆరాధన అనే ఒక అంశమును మనము ఆలోచన చేస్తాం. ఆరాధన అంటే ఏమిటి? ఈ రోజున మనుషులు చేస్తున్న ఆరాధనలు దేవుడు అంగీకరించేటివైనా? దేవుడు ఎవరో తెలియకుండా చేసే ఆరాధన కాదది. దేవుడు కోరినట్టు చేయకోకుండా నీకు ఇష్టం వచ్చినట్లు ఆరాధన చేస్తే అది ఆరాధన కాదు. అతి వినయాసక్తుడై నీకు నచ్చినట్లు చేస్తే అది ఆరాధన కాదు. బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు 4 రకాలుగా మనుషులు ఉన్నట్టు గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. మొదటిగా మనం చదివిన వాక్య భాగంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాటలు తెలియజేయబడ్డాయి. ఆ రోజున సమరయ స్త్రీ యేసు ప్రభువుతో మాట్లాడుతూ, అమ్మా, ఒక కాలం వస్తున్నది. యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు సమాధానం చెబుతున్నాడు. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఒక కాలం వస్తుంది అని చెప్పాడు. అది క్రొత్త నిబంధన కాలం, యేసు ప్రభు యొక్క పరిపాలన కాలం. అది నేడు సంఘకాలము. వాస్తవానికి ఒక కాలం వచ్చుచో ఉన్నది. భౌతికమైన మందిరాలలో దేవుడు ఆరాధింపబడడు, ఆత్మ సంబంధమైన మందిరంలో దేవుడు ఆరాధింపబడతాడు. అమ్మా, మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అన్నాడు అన్నమాట. సమరయులు దేవుడు ఎవరో తెలియకపోయినా, ఆయన ఏం కోరుకున్నాడో తెలియకపోయినా ఆరాధన చేస్తున్నారంట. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధన చేసిరి అని మాట్లాడుతుంది ఆమె. వారి పితరులు భౌతికంగా ధర్మశాస్త్రానుసారంగా వారికి తెలిసినవి కొన్ని ఆరాధన చేశారు, కానీ అది దేవుడు అంగీకరించే ఆరాధన అయితే కాదు. ఒకవేళ పూర్వకాలంలో ధర్మశాస్త్ర కాలంలో దేవుణ్ణి ఆరాధించాలంటే తప్పనిసరిగా యెరూషలేముకి వెళ్లాల్సిందే. యేసు ప్రభు బ్రతికున్న దినాలలో ధర్మశాస్త్రము ఇంకా బ్రతికే ఉంది. ఆ ధర్మశాస్త్రం బ్రతికున్న కాలాల్లో ఎక్కడంటే ఎక్కడ మనుషులు ఆరాధన చేయకూడదు. దేవుడు కోరుకున్న స్థలంలోనే ఆరాధన చేయాలి. ఆ దినాల్లో దేవుడు కోరుకున్న స్థలము యెరూషలేం. వాస్తవానికి దేవుడు ముందుగానే మనుషుల్ని హెచ్చరించుకుంటూ వచ్చాడు. ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేయకూడదు. నేను కోరుకున్న స్థానం దగ్గరికే మీ బలులు, మీ కానుకలు, మీ అర్పణలను తీసుకొని రావాలని దేవుడు తేటగా తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండంలో ఈ మాటలు చదువుతాం. ద్వితీయోపదేశకాండము, దేవుడు కోరుకున్న స్థలంలోకే అర్పణలు తీసుకొని రావాలి. సంవత్సరానికి ఒకమారు పురుషులందరూ దేవుని సముఖంలో కనిపించాలి అని దేవుడు తెలియజేశాడు అన్నమాట ఇశ్రాయేలీయులకి. భౌతికమైన స్థలము ఆ రోజున యెరూషలేములో దేవుడికి ఆరాధన జరిగేది. సమరయ స్త్రీలు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. 12వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడింది. చదువుతాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 5వ వచనంలో
మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకుని అదనమాట తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానంగా ఏర్పరచుకుని స్థలమును విని నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెతికి అక్కడనే యాత్రలు చేయుచున్నారు. అక్కడికే యాత్రలు చేయుచు ఉండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను అక్కడికే మీరు మీ దహన బలులను మీ బలులను మీ బలులను మీ దశమ భాగములను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయ నైవేద్యములను మీరు చేసే నైవేద్యములను మీ మొక్కుబడి అర్పణములను మీ మొక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలోను పశువులలోను గొర్రె మేకల్లోను తొలుచూలు వాటిని తీసుకుంటారు. తొలుచూలు వాటిని తీసుకొని రావలెను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబం మీరు కలగజేసిన మీ కుటుంబకులను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి భోజనం చేసి మీ చేతి పనులని యందు సంతోషించవచ్చు. సంతోషించవలెను. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న విశ్రాంతిని స్వాస్థ్యమును ఇదివరకు పొందలేదు. ఇది వరకు పొందొచ్చాడు. కాబట్టి దేవుని మనసులో ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తున్నప్పుడే ఆయన మనసులో ఒక స్థలం ఉంది. ఆ స్థలము వాస్తవానికి యెరూషలేమే. యెరూషలేములో వారు ఆరాధన చేసేవాళ్ళు. ఆ ఆరాధన స్థలము భౌతికమైన మందిరంతో కట్టబడింది. యెరూషలేములో దేవుని ఆలయం ఉంది. అక్కడికే ఆరాధనకి వెళ్ళాలా. ఎంత దూరపు మనుషుడైనా అక్కడికి వెళ్లాల్సిందే. నా ఇంటి దగ్గర నేను ఒక బలిపీఠం కట్టుకొని బలి అర్పిస్తాను, దేవుడే స్వీకరించు అంటే స్వీకరించడు. సమూయేలు మొదటి గ్రంథంలో మనుషులు సంవత్సరానికి ఒకసారి కుటుంబాలతో దేవుడు కోరుకున్న స్థలంలోనికి వారు వెళ్ళేవారు. సంవత్సరానికి ఒకసారి. చదువుతాం. ఇలాగ రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం చదివితే ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సమూయేలు యొక్క తండ్రి ఎల్కానా. 21వ వచనం. ఎల్కనాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకును ఏటేటా బలి అర్పించడానికి మొక్కుబడిని చెల్లించడానికి పోయి ఏటేటా వాళ్ళు కుటుంబాలతో దేవుడి సముఖానికి వెళ్ళాలా. అతని ఇంటి వారందరూ అతని ఇంటి వారందరూ కుటుంబాలతో వెళ్ళాలన్నమాట ఆ రోజున. ఆ రీతిగానే మనందరికీ తెలిసినట్టు నపుంసకుడు యెరూషలేముకి ఆరాధనకి వెళ్ళి వస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఇథియోపియుడైన నపుంసకుడు తాను యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేసుకొని తన ఇంటికి ప్రయాణమయ్యాడు. ఎంత దూరం ఉన్నా అక్కడికి వెళ్లాల్సిందే అన్నమాట. ఆ రోజున వారికి కట్టడ ఎక్కడ పడితే అక్కడ బలులు అర్పించడానికి, బలిపీఠాలు కట్టడానికి అవకాశమే లేదు దేవుడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము ప్రత్యేకించి 27వ వచనం చదువుతాం. 27వ వచనంలో అప్పుడు ఐతోఫియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయ్యున్న ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అదనమాట ఆరాధన చేయడానికి. అన్యజాతి వాడైనా ఇశ్రాయేలీయుడైనా ఏ గోత్రానికి చెందిన వాడైనా యెరూషలేముకి రావాల్సిందే. అది కట్టడ ధర్మశాస్త్రంలో వారికి. నాకు ఇష్టం వచ్చిన దగ్గర నాకు ఇష్టం వచ్చినట్లు నా మనసుకు నచ్చినట్లు చేస్తాను నేను అనేది ధర్మశాస్త్రంలో కొట్టివేయబడింది. అలాంటి పద్ధతులు ఆచారాలు లేవు ధర్మశాస్త్రంలో. దేవుడు కోరుకున్న స్థలంలోనే ఆరాధన జరిగించాలా. ఇప్పుడు ఆమె అంటుంది యేసు ప్రభుతో, యెరూషలేములో ఆరాధన స్థలం అంటావు నువ్వు అని అంటే యేసు ప్రభు అన్నాడు, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున
యెరూషలేములోనైనను ఈ పర్వతం మీదనైనను తండ్రిని ఆరాధింపరు అని చెప్పేశాడు. అంటే భౌతికమైన స్థలంలో దేవుడు ఆరాధన పొందడు. ఒకటి, దేవుడు కోరుకున్నది ఆత్మ సంబంధమైన మందిరం, మనుషుల చేత కట్టబడింది. మనుషులే ఆ మందిరానికి సజీవమైన రాళ్ళు. ఆ మందిరంలో దేవుడు ఆరాధింపబడతాడు. దేవుడు కోరుకున్నది సియోను క్రీస్తు ప్రభు సంఘానికి ప్రవచన రూపం. మనందరికీ తెలిసినట్టు కీర్తన 132 కీర్తన 13వ వచనంలో ఈ మాట రాయబడింది. నేడు దేవుడు కోరుకున్న స్థలాల్లోనికే మనుషులు వెళ్లి ఆరాధన చేయాలి తప్ప తమకు ఇష్టం వచ్చినట్లు ఆరాధన చేసే పరిస్థితులు లేవు. నేడు కోరుకున్న స్థలము సియోనుని. కీర్తన 132 కీర్తన 13వ వచనంలో ఈ మాట రాయబడింది. కీర్తన 132 కీర్తన 13వ వచనంలో దేవుడు కోరుకున్న స్థలము సియోను. సియోను అంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘము, క్రీస్తు ప్రభు యొక్క ఏలుబడి జరిగే స్థలము. యెహోవా సియోనుని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసిస్తాను. కాబట్టి దేవుడు నివసించే స్థలం ఏదో నువ్వు గుర్తించాల. ఆ రోజున ఇశ్రాయేలీలు దేవుడు నివసించే స్థలము, దేవుడు కోరుకున్న స్థలం యెరూషలేం అయితే అది సంపూర్ణంగా భౌతికమైంది. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని, ఇశ్రాయేలీలని, ఆ యెరూషలేము స్థలాన్ని సంపూర్ణంగా కొట్టేశాడు. దేవుని మనసులో ఉన్నది సియోను, క్రీస్తు ప్రభు సంఘం. క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన ఎక్కడైతే సాగుతూ ఉంటుందో అక్కడ సియోను. గొర్రెపిల్ల ఎక్కడైతే పరిపాలన చేస్తూ ఉంటుందో ఆ స్థలంలో సియోను. ఆ స్థలమే దేవుడు నివాసం చేసే స్థలము, దేవుడు కోరుకున్న స్థానం. క్రీస్తు ప్రభు యొక్క ఏలుబడి ఈ స్థలంలో మనలో లేకపోతే దేవుడు మనలో ఉండడు అనేది ఖచ్చితం అన్నమాట. మనుషులు తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే అది యేసు ప్రభు యొక్క పరిపాలన కాదు. యేసు ప్రభు ఏం చెప్పాడో అన్ని విషయంలో ఆయన మాట వింటూ, ఆయనకు లోబడుతూ, ఆయనకు విధేయత కనబరుస్తూ ఉన్న వారి మధ్యలో దేవుడు ఉంటాడు. అది సియోను అంటే క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన ఉండే స్థలము సియోను. కీర్తన 2వ కీర్తన 6వ వచనం. కీర్తన 2వ కీర్తన 6వ వచనంలో ఈ మాట రాయబడింది. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. దేవుడు తన పర్వతమైన సియోను మీద తన రాజుని ఆసీనునిగా చేశాడు. తన రాజు క్రీస్తు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనంలో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో సియోను మీద గొర్రెపిల్ల ఏలుబడి చేస్తుంది. సియోను పర్వతం మీద గొర్రెపిల్ల ఉండటాన్ని నేను చూచి తిని అని చెప్పాడు. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. అదన్నమాట ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మందిని చూచి తిని. చాలు. గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉంటే ఆ గొర్రెపిల్ల యందు విశ్వాసం ఉంచిన వారు, గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వాళ్ళు, దేవుని యందును గొర్రెపిల్ల యందును విశ్వాసం కలిగిన వారు గొర్రెపిల్ల వెంట తిరుగుతున్నారు. అక్కడ దేవుడు నివసించే స్థలం అన్నమాట. ఆ రోజున భౌతికమైన యెరూషలేం అయితే యెరూషలేంకి ఎంత దూరంలో ఉన్న మనుషుడు అక్కడికి వెళ్లాల్సిందే. ఏదైనా బలి అర్పించాలంటే గొర్రె మేకలను తీసుకెళ్లడం చాలా కష్టం. కాబట్టి అంత దూరం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ గొర్రె మేకల్ని అమ్మేసి ఆ డబ్బు జేబులో పెట్టుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ గొర్రె మేకలు కొనుక్కొని బలి అర్పించేవాళ్ళు. ఎంత దూరమైనా అక్కడికి వెళ్లాల్సిందే. అయితే నేడు క్రీస్తు ప్రభు సంఘము సియోనులో దేవుడు నివాసం కోరుకుంటాడు. అక్కడే నీ ఆరాధన అంగీకరింపబడుతుంది.
మరో చోట నీ ఆరాధన అంగీకరింపబడదు. ఇది గుర్తించాలి మొట్టమొదటిగా మనుషుడు. ఆమెకు అదే చెప్తున్నాడు సమరయ స్త్రీతో. ఏమంటున్నాడంటే, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, యెరూషలేములోనైనను ఈ పర్వతం మీదనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. అదనమాట. దేవుడెవరో తెలియదు, ఎవరిని ఆరాధించాలో తెలియదు, ఎలా ఆరాధించాలో తెలియదు. కానీ గుడి కట్టుకున్నారు పర్వతం మీద. వాళ్ళు గెరిజీము కొండ మీద గుడి కట్టుకుని ఆ గుడిలో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఆయన అన్నాడు, యేసు ప్రభు, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తారు. తెలియని దానిని ఆరాధన చేసేవాళ్ళు, తెలియని దేవుణ్ణి ఆరాధన చేసేవారు ఒక గ్రూప్. వీళ్ళు దేవుడు ఎవరో తెలియదు, ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలియదు. కానీ ఆరాధన అంటే ఆరాధన అంతేక. ఆరాధన పోయొచ్చావా? పోయొచ్చాను. ఏం చేసి వచ్చాడు, ఏం దేవుడు అంగీకరించాడు, ఇవన్నీ పట్టించుకోడు మనుషుడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఏథెన్సు పట్టణంలో దేవుడెవరో తెలియకపోయినా వారు దేవునికి ఒక గుడి కట్టి తెలియబడని దేవుడు అని అక్కడ బలిపీఠం మీద రాసి ఆయన కూడా ఆరాధన చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదివితే, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 22వ వచనంలో, ఏథెన్సు పట్టణస్థులకి దేవుడు ఎవరో తెలియదు, కానీ తెలియబడని దేవునికి అనే పేరున ఒక బలిపీఠం కట్టి బలిపీఠం ఎదుట బలులు అర్పిస్తున్నారంట. చదువుతాం. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తూ ఉండగా ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడింది. అదనమాట. దేవుడు ఎవరో తెలియదు, కానీ బలిపీఠం కట్టారు, బలిపీఠం దగ్గర బలులు అర్పిస్తున్నారు. దేవుడు ఎవరో తెలియకుండా చేసేది అది ఆరాధన అయి ఉండదు, అది వ్యర్థమైన ఆరాధన. మాటకొస్తే నీకేం ప్రయోజనం లేదు. దేవుడు ఎవరో తెలియకోకుండా చేసే ఆరాధన నీ ఆత్మ సంబంధమైన జీవితానికి ఏమాత్రము ప్రయోజనము ఉండదు. ఆయన ఎవరో తెలియాలా, ఆయన పంపించిన క్రీస్తు ఎవరో తెలియాలా, క్రీస్తు ద్వారా దేవుణ్ణి ఆరాధన చేయాలా, క్రీస్తు చెప్పినట్లు ఆరాధన చేయాలి. అప్పుడు అంగీకరింపబడుతుంది నీ ఆరాధన. కాబట్టి దేవుడు ఎవరో తెలియకుండా చేసే ఆరాధనలో సమరయులు ఉన్నారు, అటు ఏథెన్సు పట్టణస్థులు కూడా ఉన్నారు. ఈరోజు లోకంలో అనేక మంది ఉన్నారు దేవుడు ఎవరో తెలియకుండా చేసే ఆరాధన చేసేవాళ్ళు. తర్వాత రెండవ గ్రూపు వాళ్ళు ఇశ్రాయేలీయులకి దేవుడు ఎవరో తెలుసు. యెహోవాయే దేవుడు, ఇంకో దేవుడు లేడు. దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అయితే వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు పాటించారు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల్ని వారికి ఇష్టం వచ్చినట్టుగా మలుసుకొని దేవునికి ఆరాధన చేస్తారు. దాన్నేమన్నాడంటే దేవుడు వ్యర్థారాధన అన్నాడన్నమాట. దేవుని ఆజ్ఞలని నీకిష్టం వచ్చినట్లు మలుసుకుని, నీకిష్టమైతే పాటించి, నీకిష్టం కాకపోతే వదిలిపెట్టి, నీ హృదయం ఎక్కడో దూరంగా పెట్టుకొని కేవలం నీ పెదాలతో ఆరాధన చేస్తే అది అంగీకరింపబడదు, వ్యర్థమైన ఆరాధన అని చెప్పాడు దేవుడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ వారు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు అని తెలియజేశాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాలలో ఈ మాట రాయబడింది.
వ్యర్థమైన ఆరాధన. వేషధారులారా, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశం మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా వారు వ్యర్థంగా ఆరాధించుదురు అని చెప్పాడు. పెదాలతో దేవుణ్ణి స్తుతిస్తున్నారంట, హృదయం దూరంగా ఉందంట. మొదటి కంప్లైంట్. రెండో కంప్లైంట్ ఏంటంటే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారంట, కానీ మనుషులు పెట్టిన పద్ధతులను ఉపయోగించి ఆరాధన చేస్తున్నారంట. దాన్ని వ్యర్థారాధన అన్నాడు. వ్యర్థారాధనకి రెండు లక్షణాలు. ఒకటి, మనుషుల పద్ధతుల ప్రకారంగా జరిగించేది, అది వ్యర్థారాధన. రెండు, హృదయము దూరంగా ఉండి కేవలం పెదవులతో దేవుణ్ణి గణపరిచేది, అది వ్యర్థారాధనలో రెండో లక్షణం. ఇది వ్యర్థారాధన. మూడవది స్వేచ్ఛారాధన ఉంది. స్వేచ్ఛారాధన వారికి ఇష్టం వచ్చినట్లు అన్నమాట జరిగించితే అది ఆరాధన. వారి ఇష్టాలు అక్కడ నెరవేర్చుకోవడానికి మందిరానికి వెళ్తారు వాళ్ళు. ఈ స్వేచ్ఛారాధన చేసేవాళ్ళు వారి మనస్సులో ఏది కోరిక ఉందో ఆ కోరికను నెరవేర్చుకోవడానికి మందిరానికి వెళ్ళి మందిరంలో కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రోజున భౌతికమైన కట్టడాల్లో, దేవాలయాల్లో జరుగుతున్నటువంటిదే. యవనస్తులు ఎందుకు వెళ్తారు? యవన బిడ్డలు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్క ఉద్దేశంతో వెళ్లే వాళ్లే తప్ప వారికి ఇష్టం వచ్చినట్లుగా కూర్చొని చేసుకొని వచ్చి ఇది ఆరాధన చేశాను అంటారు. స్వేచ్ఛారాధన అన్నమాట. స్వేచ్ఛారాధన దేవుడు అంగీకరించడు. చదువుతాం. కొలస్సీలకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని మనం చదువుతాం. మనుషులు స్వేచ్ఛారాధన చేస్తున్నారంట. వారి ఇష్టాలు నెరవేర్చుకోవడానికి జరిగించే కార్యక్రమాలే తప్ప దేవుడు ఉన్నాడు, దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మందిరానికి వచ్చాను నేను అనే భావన లేని వాళ్ళు. కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 23వ వచనంలో చదువుతాం. 2వ అధ్యాయము 23వ వచనంలో, లేకపోతే 20 నుంచి అదనమాట. క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు, రుచి చూడొద్దు, ముట్టుకోవద్దు, లోబడనేలా నశించిపోవును. అటివి అదనమాట. స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను ఎంచబడుచున్నవే గాని నిగ్రహ విషయంలో అదనమాట. కాబట్టి స్వేచ్ఛారాధన చేసేవాళ్ళు ఏం చేస్తుంటారంటే శరీరాన్ని భౌతికంగా హింసిస్తారు. స్వేచ్ఛారాధన అన్నమాట. మనందరికి తెలిసి హిమాలయాల్లో మనుషులు ఋషులుగా మారడానికి వెళ్తూ ఉంటారు. ఏమి జపం చేస్తున్నావు, ఏమి ధ్యానం చేస్తున్నావు ఏంటంటే, ఇది లోపడుకోకుండా లోపడుచుకోవాలా. శరీరమే శత్రువు. వాస్తవానికి లోకంలో అనేక మతాలు స్వేచ్ఛారాధనని జరిగిస్తూ ఉంటాయి. స్వేచ్ఛారాధన అంగీకరింపబడదు. నీ ఉద్దేశము నెరవేర్చుకోవడానికి జరిగించేటివి అవి పనికిరావు. ఒక రోజున ఇశ్రాయేలీలలో యూదారాజు ఉన్నాడు. యూదారాజు అయిన ఉజ్జియా తాను దేవుని మందిరంలోకి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి పోయాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనంలో, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయము
16వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి ఉజ్జియా గురించి. ఉజ్జియా యోధులకు రాజు. దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరంలో ధూపం వేయడానికి నిలబడ్డాడు. రాజు ధూపం వేయకూడదు. ధూపం వేయాల్సింది ఎవరు? యాజకులు, లేవీయులు మాత్రమే ధూపం వేయాలి ఆ రోజున ధర్మశాస్త్ర కాలంలో. కానీ రాజు ఏం చేశాడంటే ధూపం వేయడానికి నిలబడ్డాడు. 26వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదువుతాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత ఉజ్జియా అన్నమాట, దావీదు కుమారుడు, అంటే దావీదు సంతానంలో పుట్టినవాడు. ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతను మనసున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటానికి యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతనితో పాటు లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుట, అదనమాట, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనే గాని నీ పని కాదు రాజా. పరిశుద్ధ స్థలంలో నుంచి బయటికి పో. నువ్వు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడిని యెహోవా సన్నిధిని నీకు ఘనత కలుగజేయదని చెప్పదా? ఉజ్జియా ధూపం వేయటకు ధూపాన్ని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం. నా ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చాను. మీ మాటలు పక్కన పెట్టండి. ధర్మశాస్త్రాన్ని, దేవుని మాటని సంపూర్ణంగా పక్కన పెట్టి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు ఉజ్జియా. స్వేచ్ఛారాధన అనమాట అది. స్వేచ్ఛారాధన. ధూపపీఠం పక్కన అతను ఉండగా యాజకులు చూచుచూ ఉండగా అతని నొసట కుష్ఠరోగం పుట్టింది. గుర్తుపెట్టుకో, దేవుని మందిరంలో దేవుడిచ్చిన నిబంధన ప్రకారంగా కార్యక్రమాలు జరగాల. అప్పుడు ఆరాధన అయి ఉంటుంది. వాస్తవానికి నువ్వు రాజు అయినా, ఇంకో గొప్పవాడివైనా, కలెక్టర్ అయినా, పెద్ద ఉద్యోగస్తుడివైనా, ఎవరివైనా దేవుని మందిరంలో నువ్వు ఎలా నడుచుకోవాలో నీకు తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఆ రోజున ఏం చేశాడంటే ఉజ్జియా, నేను రాజుని, మనసును గర్వించాడు. దేవుని సముఖంలో ద్రోహం చేయడానికి పూనుకున్నాడు. ద్రోహం చేయడం అంటే ఏం చేశాడు? ద్రోహం చేయకూడని పని చేశాడు. చేయాల్సిన పని రాజు ఏం చేయాలా? సింహాసనం మీద కూర్చొని ప్రజల్ని పరిపాలన చేయాలా, అంతే రాజు పని. మందిరంలో సేవ చేయడానికి పోవాలని ఆలోచన చేసుకొని పోయి ధూపపీఠం దగ్గర ధూపార్తిని తీసుకొని ధూపం వేయడానికి పూనుకున్నాడు. నీ ఇళ్ళు కాదు నీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి, ఇక్కడ నా ఇళ్ళు. అక్కడ ఉన్న లేవి యాజకులు అతన్ని నివారింప చూశారు, కానీ వారి చేతగాల. కోపం రౌద్రుడయ్యాడు. నేను చేసేది కూడా ఆరాధనే అన్నట్లు రౌద్రుడయ్యాడు. దేవుడు పరలోకం నుండి చూచి ఉజ్జియా నొసట కుష్ఠరోగం పుట్టేటట్టు ఏర్పాటు చేశాడు. ఈ రోజున అనేక మంది తమ జీవితాలలో అపవిత్రత, కుష్ఠము కలిగి తమకు ఇష్టం వచ్చినట్లు ఆరాధన చేస్తూ మేము ఆరాధన చేస్తున్నామని చెప్తున్నారు. అంగీకరింపబడతారా? కాబట్టి ఆరాధన అనే ఈ పదము, 4 అక్షరాల పదము మనుషుడికి తెలిసిందే గాని దాంట్లో ఉన్న భావం గాని, దేవుడు ఎందుకు చేయమన్నాడు, ఏ రూపంలో చేయమన్నాడు, ఎలా చేస్తే అంగీకరిస్తాడు, ఇవేమి మనుషునికి పట్టింపలేదు. ఆదివారం ఆరాధన పోయించావా? పోయించా. ఏం చేసి వచ్చావు? నీ ఇష్టం కోసం పోయావా? నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి పోయావా? అయితే అది ఆరాధన కాదు. ఆ రోజున ఉజ్జియా తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్ళాడు, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. చచ్చిపోయేంత వరకు కుష్ఠరోగంతో బతికేడు. చచ్చిపోయేంత వరకు. ఈ రోజున మనుషులు కనీసం దేవుణ్ణి ఆరాధన చేసే విధానం తెలియదు. 4వది, మనుషులు దేవుణ్ణి ఆరాధన చేసే విధానంలో 4వది దేవదూతల ఆరాధన.
దేవదూతల ఆరాధన. దేవదూతల ఆరాధన. దేవదూతల ఆరాధన ఎలా ఉంటుందంటే అతి వినయం. దూత లక్షణం అంటామే అతి వినయం అన్నమాట. ఎంత భక్తి ఉందో అని మనుషుల ఎదుట ఒలకపోతుంటాడు. మనుషులు తనను గుర్తించాలనే భావన కలిగి ఉంటాడే, అది అతి వినయం. అలాంటి భక్తి దేవుడు అంగీకరించడు. అలాంటి భక్తి దేవుడు అంగీకరించడు. చదువుతాం ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రికలో, మనుషులు అతి వినయాసక్తులై తన శరీర సంబంధంగా ఊకనే ఉప్పొంగుచు ఆరాధన 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 పేరిట మనుషుడు చేసే కార్యక్రమం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతాం. 18వ వచనం నుండి, అతి వినయాసక్తుడినై అదిగో అతి వినయాసక్తుడునై అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చగలిగి దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. చూడలేదు కానీ చూశాయని చెప్తున్నాడు అన్నమాట. కింద పుట్టినట్లు అన్నాడు, చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును. శిరస్సు అంటే కృష్ణ ప్రభుని హత్తుకొనని వాడు శిరస్సును హత్తుకోలే. కేవలం శరీర సంబంధమైన మనసే తప్ప ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాడు కాదు. అతి వినయం. అతి వినయాసక్తుడై దేవదూతల ఆరాధన యందు ఇచ్చగలిగిన వాడై శరీర సంబంధమైన మనసుతో ఊరకనే ఉప్పొంగుచు చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు ఏం చేస్తున్నాడు అనమాట? ఆరాధన చేస్తున్నాడు. అంగీకరింపబడే ఆరాధన కాదు. దేవుడు కోరుకున్నది ఆత్మ సంబంధమైన ఆరాధన. ఆరాధన చేసేవారు ప్రాముఖ్యంగా యథార్థవంతులై ఉండాలి. యథార్థవంతుడు కాకపోతే ఆరాధన అంగీకరింపబడదు. దేవుడికి అంగీకారం కాని ఆరాధనలు అన్నమాట ఇవన్నీ. ఒకటేమో దేవుడు ఎవరో తెలియదు, ఆరాధన చేస్తున్నా. 2 వ్యర్థమైన ఆరాధన. మనుషుల పద్ధతులు దాంట్లో ఉంటాయి. కేవలం పెదాలతో చేస్తుంటాడు కానీ హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. 3 స్వేచ్ఛారాధన. తనకి ఇష్టం వచ్చిన తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి చేసేది, వెళ్ళేది మందిరానికి. అలాంటి ఆరాధన అంగీకరింపబడదు. స్వేచ్ఛారాధన అన్నమాట. ఆ తర్వాత చెప్పాడు దేవదూతల ఆరాధన. వారు శరీర సంబంధమైన మనస్సుతో ఉప్పొంగుతుంటారు. శరీర సంబంధమైన మనస్సు, వారి ఉద్యోగము, వారి పదవులు అవన్నీ అక్కడ చూపిస్తుంటారు మందిరాల్లో. నీవు ఎంత గొప్పవాడివైనా దేవుని సముఖంలో నీ గొప్పతనం పనికిరాదు, గుర్తుపెట్టుకో. కాబట్టి దేవుని మందిరంలో ఆయన్ని ఆరాధన చేయాలంటే మొట్టమొదటిగా నీకు యథార్థత ఉండాలా. కొత్త నిబంధన సంబంధులు దేవుణ్ణి ఆరాధన చేస్తారు. ఎలా చేస్తారంటే యథార్థ హృదయం కలిగి. కొత్త నిబంధన ఆరాధన చేసేవారు ఎలా ఉంటారు? మొట్టమొదటిది, కొత్త నిబంధన ఆరాధన చేసేవాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు మొదటి లక్షణము యథార్థవంతులు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది అని చెప్పినప్పుడు ఆ కాలము క్రొత్త నిబంధన కాలము. క్రొత్త నిబంధన కాలంలో మనుషులు దేవుణ్ణి ఆరాధన చేస్తారు. అయితే వారు యథార్థవంతులు అని చెప్పాడు అనమాట. చదువు అక్కడ రాయబడింది 23వ వచనంలో, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని అదనమాట. ఆరాధన యథార్థ హృదయంతో జరగాలి. యథార్థవంతులు జరిగించేది. ఎవరు యథార్థవంతులు? యథార్థవంతులు అంటే ఎవరు?
యథార్థవంతులంటే ఏ తప్పు చేయని వాళ్ళ? కాదు. యథార్థవంతులంటే తప్పు చేసిన ఆ తప్పును ఒప్పుకొని ఇక మీదట ఆ తప్పు చేయకోకుండా బతికేవాడు. తప్పును ఒప్పుకున్నవాడు యథార్థవంతుడు. నేను దేవుని మందిరానికి వచ్చాను, దేవుని మందిరంలో నా ప్రవర్తన యథార్థంగా ఉండాలి. మనందరికీ తెలుసు, ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంట. ఒకతనేమో సుంకరి, ఇంకొకతను పరిసయ్యుడు. పరిసయ్యుడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను దశభాగం ఇస్తున్నా, అది ఇస్తున్నా, ఇది ఇస్తున్నా, నేను యథార్థవంతుడిగా ఉన్నాను అని గొప్పలు చెప్పుకుంటున్నాడు దేవుడి సముఖానికి వెళ్ళి. తను యథార్థవంతుడు అనే భావంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే పక్కనే సుంకరు ఉన్నాడు. సుంకరి ఏం చేశాడంటే, ఆకాశం వైపు తలెత్తడానికైనా నేను యోగ్యుని కాదు, నేను పాపినయ్యా అని యథార్థ హృదయంతో ప్రార్థన చేశాడు. దేవుడు ఎవరి ప్రార్థనకి సమాధానం ఇచ్చాడు? సుంకరి ప్రార్థనకి సమాధానం ఇచ్చాడు. మరి ఈ గొప్పలు చెప్పిన ఈ ప్రార్థన ఇంతసేపు గంట సేపు చేసాడే, మరి ఈ ప్రార్థన సమాధానం రాలేదా? రాదు. ఈ దేవుని ఎదుట యథార్థవంతులు కావాలి కానీ నీ గొప్పలు అవసరం రా. చదువుతాం ఒకసారి లూకాసు వార్తలో యథార్థవంతుల యొక్క ఆరాధనను దేవుడు కోరుకుంటాడు. తాను ఏమై ఉన్నాడో తను గుర్తించి దేవుడి సముఖంలో ఒప్పుకోవాలి. అలాంటి వాని ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు నిజానికి నీ అంతరంగంలో ఏమై ఉన్నావు? నిర్దోషివై ఉన్నావా? పాపివై ఉన్నావా? అది గుర్తించుకోకుండా నువ్వు చేసే ఆరాధన అంగీకరింపబడదు. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనంలో, తామే నీతిమంతులని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో, తామే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించు వారితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. 2 సార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచూ ఉండెను. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికాను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. కాబట్టి దేవుడి సముఖంలో మనుషుడు యథార్థవంతుడై ఉండవలసిన అవసరం ఉంటుంది. నీ అంతరంగంలో నిజానికి నువ్వు ఏమై ఉన్నావు? కేవై ఉన్నావు. నిజంగా భక్తిపరుడవేనా? వేషం వేసుకున్న వాడివా? నీ అంతరంగంలో నిజంగా నిర్దోషివేనా? లేకపోతే దోషిగా ఉండి నిర్దోషిగా ప్రవర్తిస్తున్నావా? అలాగైతే యథార్థత లేదు నీకు. యథార్థత లేనివాని ఆరాధన అంగీకరింపబడదు అదన్నమాట. అయితే కొత్త నిబంధన యాజకులు వారు చేసే ఆరాధన వారు యథార్థవంతులై ఉంటారు అని చెప్పేశాడు ప్రభువు యేసు. దేవుడు అంగీకరించేది యథార్థవంతుల ఆరాధన అంగీకరిస్తాడు. వేషధారుల యొక్క ఆరాధన ఆయన అంగీకరించడం. వేషధారి మనుషులకు కనిపించుకోవడానికి వేషం వేసుకుంటాడు. వేషధారి అంటే మీకు అర్థమవుతుందో లేదో? వేషధారి అంటే అర్థం ఏంటంటే, నిజానికి అతడు మంచివాడు కాదు, మంచివాడైనట్టు వేషం వేసుకుంటాడు అన్నమాట. ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు సర్కస్లకు వెళ్ళినప్పుడు జోకర్ వేషం వేసుకుని, పులుల వేషం వేసుకుని మనుషులు కనిపిస్తూ ఉంటాడు. నిజానికి వాడు మనిషి, కానీ పులి వేషం వేసుకుంటాడు అనమాట. పిల్లల్ని భయపడిస్తూ ఉంటాడు. నిజంగా పులే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు, గెంతుతూ ఉంటాడు.
వేషం అన్నమాట. ఈ రోజున దేవుని సముఖంలో మనుషులు వారి అంతరంగంలో ఉన్న యథార్థతను పక్కన పెట్టేసి వారు ఏమై ఉన్నారో దాన్ని గమనించుకోకుండా వేషం వేసుకొని దేవుని సముఖంలో కూర్చొని ఆరాధన చేస్తారు. అలాంటి ఆరాధన దేవుడు చూస్తూ ఉంటాడు కదా, వారిని అంగీకరించడు అనమాట. కాబట్టి ఈ రోజున మన ఆరాధన అంగీకరించాలంటే దేవుడు మనము యథార్థవంతులమై ఉండాలి. మొట్టమొదటి సమాచారం, పాపం చేయని వాళ్ళు కాదు, పాపమును ఒప్పుకొని నేను పాపిని, నా స్థితి నాకు అర్థమైంది. ఒకరోజు మా యేసు ప్రభు గెచ్చమని కాదు, గలిలయ సముద్రం దగ్గర తిరుగుతూ ఉన్నాడు. అక్కడ వచ్చిన జనానికి వాక్యం చెబుతూ ఉన్నాడు. వాక్యం చెప్పేది అయిపోయిన తర్వాత అక్కడే ఉన్న పేతురు యొక్క దోణి, పేతురుని పిలిచి, పేతురు ఈ దోణిని కొంచెం లోపలికి నడిపించి వలై చేపలు పడతాయి అని చెప్పాడు యేసుప్రభు. చెబితే అప్పుడు పేతురు ఏం చేశాడంటే యేసుప్రభు చెప్పిన మాట ప్రకారంగా వలేశాడు. వలేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. చేపలు పడగానే ఆ చేపల్ని దరికి లాగి పేతురు పరిగెత్తుకుంటూ వచ్చి యేసుప్రభువుకు సాగిలపడి నమస్కారం చేస్తాడు. నేను పాపిని, నా యుద్ధం నుండి వెళ్ళిపో అని చెప్పి. యథార్థవంతుడు అనమాట. యథార్థవంతుడు తన స్థితి తను గుర్తించిన వాడు యథార్థవంతుడు. ఆ యథార్థవంతుల యొక్క ఆరాధనను దేవుడు కోరుకుంటాడు. వేషధారుల యొక్క ఆరాధన అంగీకరించడం. తను ఏమై ఉన్నాడో, అంతరంగంలో ఏమై ఉన్నాడు, పైకి ఏమై ఉన్నాడు పక్కన పెట్టు, అంతరంగంలో ఏమై ఉన్నాడు చదువుతాం. ఇలాగ రాయబడింది లూకా సువార్త 5వ అధ్యాయంలో. కాబట్టి అంతరంగం ప్రాముఖ్యమైంది. యథార్థత అంతరంగానికి సంబంధించింది. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఈ సమాచారం మనం చదువుతాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతాం. 4వ వచనం నుంచి, ఆయన బోధించుట చాలించిన తర్వాత దోణను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోను అడగగా, సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వల వేయమని చెప్పాను. అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. వారి వలలు పిగిలిపోవచ్చు ఉండగా పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సైకిల్ చేసిరి. మునుగునట్లు నింపిరి. అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముని అని చెప్పేసాడు. కాబట్టి యథార్థవంతుడు తన అంతరంగపు స్థితి ఏమై ఉందో తాను గమనిస్తాడు. గమనించి దాన్ని ఒప్పుకోవడం అనేది యథార్థవంతుని యొక్క పని అయి ఉంటుంది. ఈ రోజున దేవుడు ఆరాధన చేసే వాళ్ళని కోరుకోవట్లా. ఆరాధన చేసేవాడు యథార్థవంతుడై ఉండాలి అని కోరుకుంటున్నాడు. అది ప్రాముఖ్యమైనది ఆయనకి. గుంపును కోరుకోవట్లేదు దేవుడు, వేల మంది మనుషుల్ని కోరుకోవట్లేదు దేవుడు. ఆ వేల మంది మనుషుల్లో యథార్థంగా ఆరాధన చేసేవాడు కావాలి ఆయనకి. అది ఆయనకి కావాల్సింది. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘము యథార్థవంతులతో నింపబడింది. ఆరాధన జరిగే స్థలమై ఉంటుంది. యథార్థవంతుల ఆరాధన దేవుడు కోరుకొని ఉన్నాడు. యథార్థవంతుని యొక్క హృదయాన్ని బలపరిచేవాడై ఉంటాడు దేవుడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో యథార్థవంతుణ్ణి బలపరిచే దేవుడు ఆయన, వేషధారుల్ని శిక్షించే దేవుడు ఆయన. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో 9వ వచనంలో
యథార్థవంతుల యొక్క హృదయాన్ని పరీక్షించే దేవుడు ఆయన, వారి దగ్గర ఉంటాడు అని చెప్పాడు. వారి మీద తన దృష్టి ఉంటుంది, వారిని బలపరుస్తూ ఉంటాడు దేవుడు అని చెప్పాడు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. అది సమాచారం అది వేరే ఆశ గురించి మాట్లాడినప్పుడు చెప్తున్నాడు అనమాట. యథార్థవంతుల దగ్గర దేవుడు ఆయన దృష్టి ఉంచుతాడు, వారిని బలపరుస్తాడు అనమాట. కాబట్టి మన ఆరాధన అంగీకరింపబడాలంటే మన ఆరాధన తెలియబడని దేవునికి చేసే ఆరాధన అయి ఉండకూడదు. మన ఆరాధన అంగీకరింపబడాలంటే వ్యర్థమైన ఆరాధన అయి ఉండకూడదు, స్వేచ్ఛారాధన అయి ఉండకూడదు, ఆ తర్వాత దేవదూత ఆరాధన అయి ఉండకూడదు. యథార్థవంతమై ఉండి ఆరాధన చేయాల. యథార్థవంతుల్ని బలపరిచేవాడు, యథార్థవంతుల యొక్క ప్రార్థనను ఆలకించేవాడు దేవుడు. యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, మూడో అధ్యాయం 12వ వచనంలో, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ప్రభు అని పెద్ద అక్షరాలతో ఉంది దేవునికి అన్నమాట. అది ప్రభు కన్నులు నీతిమంతుల మీదను వారి యొక్క ప్రార్థన వైపును చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది. అదనమాట, కీడు చేయ వారికి విరోధంగా ఉంది. కాబట్టి దేవుడి సముఖంలో మనుషులు ఆరాధన చేసేటప్పుడు వారి అంతరంగాలలో యథార్థతను కోరుకున్నాడు ఆయన. నిజానికి నీ అంతరంగంలో నువ్వు ఏమై ఉన్నావు దాన్ని బట్టి, ఒకవేళ నువ్వు పాపివైతే పాపి అని గుర్తించి దేవుడి సముఖంలో ఒప్పుకొని ఆరాధన చేయాలి, అంగీకరిస్తాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో, ఆయన్ని ఆరాధించేవారు ఎలాంటి ప్రజలై ఉండాలి అంటే చెప్పాడనమాట. యథార్థవంతులై ఉండాలని చెప్పాడు. ఆ యథార్థవంతులు ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడు, ఎలాగ ఆరాధించాలో చెప్పాడు. ఎలా ఆరాధన చేయాలి 4వ అధ్యాయం 23వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. చదువుతాం, ఎలా ఆరాధన చేయాలి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ అన్నాడు. చూడండి, ఆత్మతోనూ 1, 2 సత్యముతోనూ ఆరాధన చేయాలి. 24వ వచనంలో కూడా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఆరాధన చేయాలంట? ఆత్మతోనూ సత్యంతో. ఆత్మతోనూ ఆరాధన అంటే ఏంటది? సత్యంతోనూ ఆరాధన అంటే ఏంటిది? అదేందో తెలియకోకుండా నువ్వు చేసే ఆరాధన అంగీకరింపబడుతుందా? అంగీకరింపబడదు. ఆత్మతో ఆరాధన అంటే ఏంటి? ఆత్మతో ఆరాధన అంటే మనము సొంతంగా ఆలోచన చేయాల్సిన పని లేదు. గ్రంథంలో లేఖనాలు ఉన్నాయి, మనం ఊహించి ఏది చెప్పవలసిన అవసరం లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఏది ఊహించి మాట్లాడవలసిన పని లేకుండా చేశాడు దేవుడు. 3వ అధ్యాయము
3వ వచనం నుండి చదువుతాం. 3వ అధ్యాయం 3వ వచనం నుండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదివితే, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక, అదనమాట. శరీరమును ఆస్పదము చేసుకొనక అంటే శరీరమును ఆధారము చేసుకొనక అని అర్థం. శరీరమును ఆధారము చేసుకొనక. నువ్వు ఆరాధన చేసేటప్పుడు నీ శరీరమును ఆధారం చేసుకోకూడదు, నీ అంతరంగంలో ఉన్న ఆత్మను ఆధారం చేసుకోవాలి. అది చెప్పాడు. ఆత్మకు సంబంధించింది హృదయం. నువ్వు పాట పాడేదైనా హృదయంతో పాడాలా, నువ్వు ప్రార్థన చేసేదైనా హృదయంతో చేయాలా, నీవు వాక్యం వింటున్నప్పుడు నీ లోపము సరిచేసుకునేది కూడా హృదయంలోనే సరిచేసుకోవాలి. హృదయం ప్రాముఖ్యమైనది అన్నమాట. హృదయము ఆత్మ సంబంధమైనది, దాన్ని సరిచేసుకోవాలా, సరిచేసుకోవాలి. చదువుతాం. అక్కడ అంటున్నాడు, శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీలో కలిగి నువ్వు ఆరాధన చేయాలా. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు చేసే ఆరాధన అయి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆత్మ లేనివాడు చేసే ఆరాధన కాదు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు శరీరమ సంబంధమైన మనసు కలిగి ఉండడు. శరీరాన్ని ఆస్పదం చేసుకోడు. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. నేను ఆరాధనకు వచ్చాను, దేవుడి సముఖానికి వచ్చాను, ప్రభువు నాతో పాటు ఉన్నాడు, నా అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేను ఆరాధన చేస్తున్నా. ఆరాధన చేసేవాడు బయట ఏం జరుగుతున్నా పట్టించుకోడు. కాన్సన్ట్రేషన్ ఒకే విధంగా ఉంటుంది అనమాట. పక్కన ఏం జరిగినా కాన్సన్ట్రేషన్ మాత్రం మిస్ కాడు అనమాట. దేవుడి మీదనే. చదువుతూ అక్కడ అంటున్నాడు, శరీరంను ఆస్పదం చేసుకొనక ఆత్మను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, శరీరంను ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు అని చెప్పేసాడు అనమాట. హృదయానుసారమైన ఆరాధన అంటాడు దాన్ని. హృదయానుసారమైన ఆరాధన కేవలం పెదాలతో చేసేది కాదు. అది శరీర సంబంధమైన పెదాలు కాదు, అవి హృదయంతో, ఆత్మ సంబంధమైన హృదయంతో జరిగించేది. కాబట్టి ఆత్మతో ఆరాధన అన్నప్పుడు శరీరమును ఆధారం చేసుకొనక పరిశుద్ధాత్మను కలిగి హృదయానుసారంగా జరిగించేది ఆత్మతో ఆరాధన. 2 సత్యముతో ఆరాధన అన్నాడు. సత్యముతో ఆరాధన అంటే వాక్యానుసారమైన ఆరాధన. వాక్యమే సత్యము. వాక్యానుసారమైన ఆరాధన. వాక్యానుసారమైన ఆరాధన. ఈ రోజున నీవు జరిగించే ఆరాధనలో కార్యక్రమాలు ఉన్నాయే, ఆ కార్యక్రమాలు వాక్యం చెప్పినవై ఉండాలి, వాక్యంలో సూచించినవై ఉండాలి. అది వాక్యానుసారమైన ఆరాధన అయి ఉంటుంది, సత్యముతో కూడిన ఆరాధన అయి ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో, ఆత్మతో ఆరాధన అని బోర్డులు చర్చి బిల్డింగ్ మీద పెద్ద అక్షరాలతో రంగురంగుల అక్షరాలతో రాసుకుంటారు. దాని అర్థం తెలిస్తే కదూ. యోహాను సువార్త 17:17లో, సత్యమందు వాడిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. కాబట్టి సత్యముతో ఆరాధన అన్నప్పుడు వాక్యానుసారమైన ఆరాధన, వాక్యంలో సూచించిన ప్రకారం ఆరాధన చేయాలి. ఏది పడితే అది ఆరాధన చేయడానికి లేదు. చదువుతాం. ఇలాగ రాయబడింది, పూర్వకాలం ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధన చేసేవారు. ఆరాధన చేసేటప్పుడు వారి ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడో అవి మాత్రమే జరిగించాలా, వేరేది జరిగించకూడదు. దినవృత్తాంతాలు 8వ
దినవృత్తాంతాలు 2వ గ్రంథం 28వ అధ్యాయం. క్షమించండి, 29వ అధ్యాయం 29వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుతాము. అప్పుడు రాజుని హిజ్కియా ఆ రోజున అంటే ధర్మశాస్త్రంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనం నుండి, ఆ దినమున అప్పుడు రాజైన హిజ్కియా పెందలకాడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని పట్టణ అధికారులను అందరినీ సమకూర్చుకుని యెహోవా మందిరానికి పోయాను. యెహోవా మందిరానికి పోయెను. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యోధావారి కొరకును పాప పరిహారార్థ బలులు చేయుటకై 7 కోడలను 7 పొట్టేళ్లను 7 గొర్రెలను 7 మేకపోతలను తెచ్చి ఉంచిరి గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారైన యాజకులతో చెప్పెను, ఆజ్ఞాపించెను. పరిచారకులు ఆ కోడెను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసుకుని బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారం వారు పొట్టేలను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠం దగ్గర ప్రోక్షించిరి. వారు గొర్రె పిల్లలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. పాప పరిహారార్థ బలికై రాజు ఎదుటికిని సమాజం ఎదుటికిని మేకపోతలను తీసుకుని రాగా వారు తమ చేతుల్లో వాటి తలల మీద ఉంచిన తర్వాత వధించిరి. దహన బలి పాప పరిహారార్థ బలి అర్పింపవలనని రాజు ఆజ్ఞాపించి ఉండెను కనుక అందరి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకై పోసి పాప పరిహారార్థ బలిగా అర్పించింది. మరి దావీదు రాజులకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతాను ప్రవక్తలు చెప్పారు వాయిద్యాలు వాయించమని దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేశాడు అనమాట. దావీదుకు దీర్ఘదర్శి అయిన నాతానును గాదును ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను సితారాలను వాయించుటకై లేవీయులను ఏర్పాటు చేశాను. అలాగూ జరగవాలని అదనమాట. అలాగూ జరగాలని దేవుడు ఏదైతే నిర్ణయించాడో అది జరిగించడం ఆరాధన అయి ఉంటది. వాయించుటకు లేవీయులను బూరలు ఊదాలి. బూరలు ఊదుటకును లేవీయులను నియమింపబడిరి. బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోడని బూరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజు అయిన దావీదు చేయించిన వాయిద్యాలు వాయించుటతోను యెహోవాకు స్తుతిగానము. అదిగో స్తుతిగానం అంటే పాటలు పాడుతున్నారు. అంతసేపును సర్వ సమాజము అదనమాట. ఆ రోజున ధర్మశాస్త్రంలో ఆరాధన ఇలా జరిగేది. బలులు అర్పింపబడేది ఒక పక్క, వాయిద్యాలు వాయించేవాళ్ళు మరొక పక్క, బూరలు ఊదేవాళ్ళు మరొక పక్క, స్తుతిగానం పాటలు పాడేవాళ్ళు మరొక పక్క. ఈ కార్యక్రమాలన్నీ ఎవరు చేసేవాళ్ళు? లేవి గోత్రం వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు. తక్కిన 11 గోత్రాల వాళ్ళు, రాజు వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు? మౌనంగా వాళ్ళు చేసుకుంటే చూస్తూ తలలు వచ్చి ఆరాధన చేసేవాళ్ళు. అది ధర్మశాస్త్రంలో సత్యం ఆరాధన, సత్య సంబంధమైన అంటే వాక్యం చెప్పినట్టుగా జరిగించే ఆరాధన. అది ఈ రోజున వాక్యానుసారమైన ఆరాధన, సత్యముతో ఆరాధన అని అన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు చేసేది కాదు. దేవుడు లేఖనాల్లో సూచించినట్లు చేయాలి. ఈ రోజున ఇదిగో ఈ భౌతికమైన బలులు లేవు, వాయిద్యాలు లేవు, బూరలు లేవు. ఉన్నది ఏంటంటే స్తుతిగానం ఉంది. ఏది లేదో ఏది ఉందో నీకు తెలియకోకుండా చేసే ఆరాధన నేను ఆరాధన చేస్తున్నా. ఆరాధన చేసే రూపం అది కాదు. కొత్త నిబంధన ఆరాధకులు ఎలా చేస్తారు ఆరాధన?
చదువుతాం ఇలాగ రాయబడింది. దేవునికి పాటలు పాడేటప్పుడు నీ హృదయంతో పాటలు పాడాలా, హృదయంతో పాటలు పాడాలి. చదువుతాం ఇలాగ రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో పాటలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో ఇలాగ రాయబడింది. 3వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ మాటలు ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువును ఈ రీతిగా 3వ అధ్యాయం 15-16 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. మీ ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అదనమాట. హృదయములతో పాట పాడాలా, హృదయంలో క్రీస్తును గ్రహించు సమాధానం ఉండాలా. నువ్వు పాట పాడేటప్పుడు నీ హృదయం ప్రాముఖ్యమైంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. పాటలు పాడాలి. పాటలు పాడటం దేవుని అంగీకారమే ఆరాధనలో. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, క్షమించండి 5వ అధ్యాయము 19వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనంలో ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ కీర్తించుచు హెచ్చరించుచు అదిగో హృదయములలో పాడుచు కీర్తించుచు యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి అదనమాట. హృదయం ప్రాముఖ్యమైనది. మీ పాటలు పాడేటప్పుడు హృదయంతో పాడాలి. హృదయం అనే వీణ వాయించుతూ పాటలు పాడాలి. హృదయములలో ప్రభువును గూర్చి గానం చేయొచ్చు, కీర్తించు. కాబట్టి హృదయం పాటలు పాడాలి. కొత్త నిబంధన సంబంధులు ఆరాధనలో వాయిద్యాలతో పని లేదు కొత్త నిబంధనలో. కానీ కొత్త నిబంధనలో వాయిద్యాలు మనుషులు ఈ రోజున వారికి ఇష్టం అనమాట. స్వేచ్ఛారాధన వారికి ఇష్టం. వాయిద్యాలు ఉంటే మనుషులు దగ్గరకు వస్తారయ్యా. దగ్గరికి రప్పించుకోవడానికి నువ్వు చేయాల్సిన పని వేరే. మనుషుల్ని ఆకర్షించేవాడివి నువ్వు కాదు. యేసు ప్రభు యొక్క శిలువ మరణము మనుషుల్ని ఆకర్షిస్తారు దేవునిలోకి. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడో అది చెప్పాలంతే. నువ్వేం ఆకర్షిస్తావు? ఒకవేళ నువ్వు ఆకర్షిస్తే మనుషుడు వచ్చాడు, నువ్వు రేపొద్దున తప్పిపోయి వాడు తప్పిపోయి ఉంటాడు స్థిరంగా. మనుషుల్ని బట్టి వచ్చినోడు ఎవడు ఉండడు. దేవుని శక్తిని, దేవుని యొక్క నియమాన్ని తెలుసుకొని వచ్చిన వాడే స్థిరంగా నిలబడతాడు. కాబట్టి సత్యంతో ఆరాధన చేయడం అంటే వాక్యానుసారమైన ఆరాధన. పాటలు పాడడం వాక్యానుసారమే. తర్వాత ప్రభురాత్రి భోజనం చేయడం అనేది వాక్యానుసారమే. ప్రభురాత్రి భోజనం మనందరికీ తెలుసు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అని చెప్పేశాడు అనమాట. ప్రభురాత్రి భోజనం ప్రతి ఆదివారం జరిగేది అది. 3వది కానుకలు సమర్పణ. కానుకలు సమర్పించడం అనేది ఆ రోజున అపోస్తలులు జరిగించారు. చదువుతాం ఇలాగ రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక క్షమించండి
రోమిలకు రాసిన పత్రికలో ప్రతి ఆదివారమున అని చెప్పాడు, మీలో వర్ధనం కొలది కానుకను పోగు చేయాలని చెప్పిన మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయం 1వ వచనంలో, 16వ అధ్యాయం 1వ వచనంలో, మొదటి కొరింథీ 16వ అధ్యాయం 1వ వచనంలో, పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతివాడును తాను వర్ధిల్లులో కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయాలి. అదనమాట సమాచారం. కాబట్టి అపోస్తలులు ఆజ్ఞాపించింది వాక్యానుసారమైంది కానుకలు పోగు చేయడం అనేది. ఏ రోజున ఆదివారం ఉన్న కార్యక్రమం. కానీ ఈ రోజున మనుషులు ఏ రోజైతే ఆ రోజు అంటే దేవుని పేరు నన్ను మాట్లాడతాడు. వదిలేయి మన సంగతి ఆలోచన చేసుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, చివరిగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం నుండి చదువుతాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనంలో, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. పేతురు యొక్క వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. 3,000 మంది చేర్చబడిరి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అపోస్తలుల బోధ ఉండాలి సంఘంలో. అపోస్తలుల బోధ యందును సహవాసం అంటే రొట్టె విరుచుట అనమాట. సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును అదనమాట. కాబట్టి ఆరాధనలో పాటలు ఉంటాయి, బోధ ఉంటుంది, ప్రభురాత్రి భోజనం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, కానుకలు ఉంటాయి. ఎవరు సూచించారు ఇవి? అది మనం సూచించింది. అందుకని ఆరాధనలో ఈ 5 కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఏదో 4 కార్యక్రమాలు జరిగించి ప్రభురాత్రి భోజనం నీకు ఇష్టం వచ్చినట్టు నెలకోసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారో పండగకో పబ్బానికో చేసుకుంటే అది ఆరాధన కాదు. ఆదివారంలో ప్రభు దినము అది జరిగించేది ఆరాధన. ఆరాధన చేసేవాళ్ళు మొట్టమొదటిగా యథార్థవంతులై ఉండాలి. యథార్థవంతులు కాకపోతే నీ ఆరాధన అంగీకరింపబడదు. ఆరాధన దేవుడు కోరుకున్నట్టు ఉండాలి. ఆయన ఏం కోరుకున్నాడంటే ఆయన ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని కోరుకుంటున్నాడు. ఆత్మతో ఆరాధన చేయడం అంటే శరీరమును ఆధారం చేసుకొనక ఆ పరిశుద్ధాత్మను కలిగి హృదయానుసారంగా జరిగించేది ఆరాధన, ఆత్మతో ఆరాధన. రెండోది సత్యంతో ఆరాధన, వాక్యానుసారమైన ఆరాధన. వాక్యం సూచించినట్టు జరిగించేది ఆరాధన. నీకు ఇష్టం వచ్చినట్టు చేసేది కాదు. ఆ రోజున ధర్మశాస్త్రంలో వారు దేవుడు చెప్పినట్టుగా ఆ రోజున హిజ్కియా దేవుడి సముఖంలో ఆరాధన చేశాడు. భౌతికమైన బలులు ఉన్నాయి, భౌతికమైన బూరలు, వాయిద్యాలు, పాటలు ఉన్నాయి. కానీ ఈ రోజున అవన్నీ లేవు. ఈ రోజున మనం కృత నిబంధన సంబంధంగా నీ ఆత్మ ప్రాముఖ్యమైంది. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేసేటప్పుడు వాక్యం సూచించినట్లుగా కార్యక్రమాలు జరిగించాలి. అప్పుడు అంగీకరిస్తాడు దేవుడు. ఇవన్నీ మనఃపూర్వకంగా జరగాలి, బలవంతంగా జరగకూడదు. ఇష్టపూర్వకంగా జరిగించాలి. ఆరాధన కొరకు నీ సిద్ధపాటు అయి ఉండాలా. రేపు ఆదివారము దేవుడి సముఖానికి వెళ్తున్నాను, ముందుగా ఉండాలా. ఒక సిద్ధపాటు అనేది ప్రాముఖ్యమైనది. సిద్ధపాటు లేని ఆరాధన అయి ఉండదు. కొంతమంది లోకంలో ఏం చేస్తున్నారంటే ఎప్పుడో పాటలన్నీ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి కూర్చొని రొట్టె ముక్క నోట్లో వేసుకొని పోయేవాడు. అది ఆరాధనే. నువ్వు ప్రార్థన పోయి ఇచ్చేవాడు. దేవుడు అంగీకరిస్తాడు, నిన్ను వాడు అంగీకరిస్తాడు. కాబట్టి మనుషులు వారికి ఇష్టం వచ్చినట్లు జరిగించేది స్వేచ్ఛారాధనే తప్ప దేవుడు అంగీకరించేది కాదది. దాని కొరకు ఒక సిద్ధపాటు, ఆత్మ సంబంధమైన భావన, ఆలోచన, మెలకువ, వివేచన ఇవి కలిగి ఆరాధన చేయాల.
కాబట్టి ఆ రీతిగా మనము ఆరాధనకు ఎల్లప్పుడూ సిద్ధపడుతూ దేవుడి సముఖంలో ఆరాధించవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.